మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వాక్యం. మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకం నందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రాలు. మరొకసారి నీ బిడ్డలందరినీ దర్శించినందుకు వందనాలు. దుప్పి నేటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ వాక్యం గురించి మేమందరం ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. తొలకరి వర్షం గురించి నైనా ఎండిన నేల చూసినట్లుగా అయ్యా నైనా ప్రభువా, నీ యొక్క ప్రశస్తమైన వాక్యం గురించి నేను ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ ప్రభువా బలపరచండి, మాకు ఆదరణ దయచేయండి, మమ్మల్ని సరిచేయండి, మమ్మల్ని హెచ్చరించండి, మాకు బుద్ధి చెప్పండి ప్రభువా. రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు అన్నావు తండ్రి. నీ వాక్యమే కదా మాకు బుద్ధి చెప్పేది ప్రభువా. మమ్మల్ని దర్శించమని నీ దాసుని నీ అగ్నితో పుటం వేసి ప్రభువా మీరే వాడుకున్నామని ఇదిగో వాక్య పరిచర్య జరుగుతూ ఉండగా చర్చ్ ఆఫ్ ఆల్మైటీకి వ్యతిరేకంగా లేచి పన్నాగాలు పన్నుతూ ఉన్న దుష్ట శక్తులను, సైతానీ శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిగ్గరగా ఆమేన్ చెప్పండి. రైట్, ఏమీ లేదు, సింపుల్గా మీకు అర్థమయ్యేదే చెబుతాను, జాగ్రత్త వినండి. కానీ చాలా ఇంపార్టెంట్. సింపుల్దే కానీ ఇంతేనా అనిపిస్తుంది, కానీ అందులోనే చాలా ప్రతిఫలం ఉంది. ఈరోజు నేను దీనికి పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, రహస్యమందు చూస్తున్న నీ దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడి నుంచి వస్తున్నాడండి? రహస్యమందు చూచుతున్న నీ దేవుడు. రహస్యంగా చూస్తూ ఉంటాడు. రహస్యంగా అనండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనుష్యులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి, లేకపోతే పరలోకం నందున్న మీ తండ్రి యొద్ద మీకు ఫలము రాదు. అంటే మనము నీతి క్రియలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నీతి క్రియలు చెప్పండి చేయాలి. నీతి క్రియలు చేయాలి అంటే ఏంటి? ధర్మం చేయాలి, దాన ధర్మాలు చేయాలి, అవసరంలో ఉన్నవారికి సహాయము చేయాలి, ఆపదలు ఉన్నవారిని ఆదుకోవాలి, అవునా? కష్టంలో ఉన్నవారికి మనం చేయూతనివ్వాలి. ఇవన్నీ కూడా నీతి క్రియలే. చర్చిలో ఎవరికో బాగోపోయి హాస్పిటలైజేషన్ అయితేనే మనం చూడడానికి వెళ్ళలేనప్పుడు మిగతా నీతి క్రియలు ఎలా చేస్తాం? చర్చిలో కొంతమంది బాగోదు, అలాంటప్పుడు ఏం చేయాలా? నీ వంతుగా నువ్వు వెళ్ళి వాళ్ళని ఆదరించాలా. ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయంలోని, నేను రోగినై ఉన్నాను, నన్ను చూడడానికి రాలేదు. నేను చెరసాలలో ఉన్నాను, నన్ను చూడడానికి రాలేదు. నేను ఆకలితో ఉన్నాను, నాకు భోజనం పెట్టలేదు. ఇవన్నీ అంటున్నాడు ప్రభు. రైట్. అయితే ఇవన్నీ చేసినప్పుడు ఎలా చేయాలంటే రహస్యంగా చేయాలా. చెప్పాలి, ఎవరు చేయాలా? లేకపోతే మనకు రిజల్ట్ ఉండదట. అక్కడ ఎక్కడ? పరలోక రాజ్యంలో రిజల్ట్ ఉండదు. చాలామంది అనుకుంటారు, పాపం ఎన్నో నాకు బహుమానాలు ఇస్తాడు దేవుడు, ఎన్నో నాకు అక్కడ దాచి ఉంచాడు అనుకుంటాం. అక్కడికి వెళ్తే అప్పటికి నీకేమీ లేవనేస్తాడు. ఎందుకు తెలుసా? అవన్నీ భూమి మీద నీకు వచ్చేసారు. అన్నీ భూమి మీద వచ్చేసాయి. ఒక పాస్టర్ గారితో ఒక డ్రైవర్ ఉన్నాడు. వినండి జాగ్రత్తగా. ఒక పాస్టర్ గారితో ఆ కారుకి ఒక డ్రైవర్ ఉన్నాడు. ఈ డ్రైవర్ యొక్క పని ఏంటంటే, ఆ సేవకుడు ఏ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకుని వెళ్తూ ఉండాలి. అది ఆ యొక్క డ్రైవర్ పని. నాకు చూడాలి అందరూ కూడా. నాకు చూస్తూ వాక్యం అన్నాడు జాగ్రత్తగా. అయితే ఎక్కడికి వెళ్ళినా ఈ సేవకుడికంట గౌరవం, సన్మానాలు, సాలువాలు కప్పేసి
గొప్పగా అందరూ కూడా మంచి మంచి మాంసాలతో భోజనం పెట్టి అన్నీ చేస్తూ ఉన్నారు, గౌరవిస్తున్నారు అందరూ కూడా. ఈ కార్ డ్రైవర్కో ఆ పాస్టర్ గారు సేవ చేసినంతసేపు ఆ కారులో అలా పడుకొని ఉండడం. ఆ పాస్టర్ గారు టైం అయిపోగానే ఓకే కారు మూవ్ చేయనగానే నిద్ర మేలుకొని కారు మూవ్ చేయడం. వాడికి ఏదో ఒక మూల పడితే ఆ మూలకి ఎక్కడో ఒక ముద్ద తినేసి అలా ఉండడం. ఇది ఆ పరిస్థితి. ఈయనకో రెవరెండ్ 62, 32, 72 అనేసి పొగడ్తలు, ఇలాగ వాక్యోపదేశకులు, గొప్ప వరాలు కలిగిన వారని వాడబడడం, ఇవన్నీ సన్మానాలు అందరూ కూడా. ఇవన్నీ వాళ్ళకి చాలా ఘనత కలుగుతుంది. ఎవరికి ఘనత కలుగుతుంది? సేవకుడికి. ఎవరికి కలగట్లేదు? ఈ కార్ డ్రైవర్కి ఏం కలగట్లేదట. పరలోకంలోనికి వెళ్ళిన తర్వాత, ఎక్కడికి వెళ్ళిన తర్వాత? పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ యొక్క కార్ డ్రైవర్ ఉన్నాడా, ఆయనకంట దేవదూతలందరూ కూడా ఆహ్వానం పలుకుతూ చప్పట్లు కొడుతూ ఆయన పిలిచి ఎన్నో సన్మానాలు చేస్తారట ఆయనకి. ఎవరికి? కార్ డ్రైవర్కి. అబ్బా, నా కార్ డ్రైవర్కి ఎన్ని సన్మానాలు చేస్తారే, నాకు ఇంకెలాగ ఉంటుందో అనుకున్నాడట ఈ సేవకుడు. ఆయన ఒక మూల కూర్చోమన్నారట అక్కడ. ఎక్కడ? పరలోకంలోనే ఒక మూల కూర్చోమన్నారట. అదేంటి, నేను ఎంతగా సేవ చేశాను కదా నేను భూమి మీద, ఎంత గొప్ప సువార్త చేశాను, ఎన్నో ఉజ్జీగుడలు నడిపించాను, ఎన్ని స్వస్థలు చేశాను, అన్ని చేశానంటే దేవుడు అన్నాడు, దూతలు అన్నారంట, దానికి ప్రతిఫలం నీ భూమి మీద పొందేసుకున్నావు అన్నారట. చదవండి ఒకసారి ఆ లేఖనాన్ని. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయంలోని 2వ వాక్యం నుండి నేను చదువుతాను, వినండి. 2వ వాక్యం నుండి. కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములో వీధులలోని చేయులాగున నీ ముందర బోధ ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వెళ్ళను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమవుతుందా? నీ దేవుడు ఎవరు? రహస్యమందు చూస్తున్నాడు. నువ్వేమి చేస్తూ ఉన్నావో ప్రతీది కూడా రహస్యంగా చూస్తూ ఉన్నాడు. నీకు ప్రతిఫలం ఇవ్వడానికైనా రహస్యంగా చూస్తున్నాడు. గుర్తుంచుకో. నువ్వు కుడి చేతిని తెచ్చింది ఏం చేయకూడదు. వయ్య బాబోయ్, అలాగైతే ఎలాగా? నేను అనకాపల్లి ఎంఎస్సి చదువుకున్నప్పుడు అండి ఒక చర్చికి వెళ్ళాను. చర్చి పేర్లే చెప్పను కానీ ఆ చర్చికి వెళ్ళాను. అందులోని ఏం చేస్తున్నారంటే కానుకలు ఇస్తారు కదా, ఈ కానుకలు వేస్తారు కదా, అవన్నీ చదువుతూ ఉన్నారు. అవన్నీ కూడా బయటికి చదువుతూ ఉన్నారు. చదువుతూ ఉన్నప్పుడు ఒకడు పేరు మర్చిపోయాడు. పాస్టర్ గారు కాదు, పక్కన ఎవరు చదివిన అతని పేరు ఏదో అంటారు, అతను ట్రెజరర్ ఏదో అంటారు. ఒక పేరు మర్చిపోతే వెనకాల కూర్చొని, మీరు వెనకాల కూర్చున్నారా? ఆ చర్చ ఇంకా పెద్దది. వెనకాల కూర్చొని లేచి గొడవ పెట్టేస్తున్నాడు. నా పేరు చదవలేదని గొడవ పెట్టేస్తున్నాడు అండి. అప్పుడు ఈయన క్షమించండి, ఫలానా ఇమ్మానుయేల్ గారు 10 రూపాయలు ఇచ్చారని చదివాడు. నాకు చెవులారు విన్నాను నేను. ఎంత ఇచ్చాడు? 10 రూపాయలు ఇచ్చింది. 10 రూపాయలు దాన్నట్టు చదవాలట. ఇక్కడ చదవలేదని చెప్పేసి పెద్ద గొడవ పెట్టేస్తున్నాడు ఆయన. నీకు ప్రతిఫలాన్ని ఎక్కడ కోరుకుంటున్నావు? ఇక్కడే కోరేసుకుంటున్నావు. నీకు యొక్క క్రెడిట్ ఎక్కడ కోరుకుంటున్నావు? ఇక్కడే కోరేసుకుంటున్నావు. అందువల్ల ఎక్కడ నువ్వు రిజల్ట్ పోగొట్టుకున్నావు? అక్కడ పోగొట్టుకుంటున్నావు. క్లియర్గా దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు మీకు ప్రతిఫలాన్ని మీరు పొంది ఉన్నారు, అక్కడ మీకు ప్రతిఫలము ఉండదు. హల్లెలూయా. ఫ్యాన్లు ఇస్తారు. ఒకసారి ఒక చర్చికి ఫ్యాన్ ఇచ్చారు. ఫ్యాన్ ఇచ్చినప్పుడు ఆ ఫ్యాన్లు తిరుగుతున్నానే, ఒక ఫ్యాన్ తిరగట్లేదండి, ఆపిమన్నాడట. ఆ ఫ్యాన్లు ఇచ్చి గిఫ్ట్గా ఈ చర్చికి ఇచ్చిన అతను ఫ్యాన్ ఆపమన్నాడంటండి. అది సార్ ఎలాగంటే, ఫ్యాన్ తిరిగితే నా పేరు కనిపించదు దాని మీద అన్నాడట. ఫ్యాన్ మీద రెక్కల మీద ఆ పేరు రాసుకున్నాడండి. ఆ పేరు రాసుకున్నాడు.
పలానా సో ఏ పేరో తెలియదు కానీ నిజంగా జరిగిన యథార్థ సంఘటన చెప్తున్నాను మీకు. ఫ్యాన్ రెక్కల మీద పేరు రాసుకున్నాడు. అది ఆగిపోతే చూసి చర్చిలో వాళ్ళందరూ కూడా పలానా అతను అబ్బా ఈ ఫ్యాన్ ఇచ్చాడు అని గొప్పలు చెప్పుకుంటే ఈయనకి ఏంటంటే కడుపు పొంగిపోతూ ఉంటుంది. కడుపు పొంగిపోతురా, కరెక్టేరా, అక్కడ ప్రతిఫలం పోగొట్టుకుంటారు. నువ్వు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా చెప్పాలా? ఇక్కడ కావాలా నీకు ప్రతిఫలం, అక్కడ కావాలా? ఎంత ప్రయాసపడింది దేని గురించి, ఎంత కష్టపడి చేసింది దేని గురించి? నీ రెక్కల ముక్కలు చేసుకొని నీ చెమట రత్నంగా మార్చుకొని కష్టపడి సంపాదనలోని దేవుడికి కొంత ఇస్తున్నావే దేని గురించి? ఆ రోజు నాకు ప్రతిఫలం పొందుకోవాలి కానీ కదా. ఇక్కడే నీకు బిరుదులు డబ్బా చాటుకొని నేను ఎంత ఇచ్చానో నేను ఎంత చేశానో అని చెప్పుకుంటే ఏంటి లాభం? నేను కోవిడ్ టైంలోని ఒక వీడియో చూశాను. కోవిడ్ టైంలో జాగ్రత్త వినండి, కరోనా టైంలో ఒక వీడియో చూశాను. ఒక అతను వెళ్ళి రైసు ఇంకా పప్పులు ఒక ఇంటికి సరిపడినంత ఆ యొక్క గ్రోసరీ అంతా పట్టుకెళ్ళి ఒక అతనికి ఇచ్చాడు. ఇచ్చి వచ్చేస్తున్నాడు. ఆ తీసుకున్న అతను సార్ అని పిలిచాడు. ఇది వెనక్కి తిరిగాడు. ఏంటమ్మా అన్నాడు. సార్ ఫోటో తీసుకోలేదు సార్ అన్నాడు. ఏం తీసుకోలేదు? ఫోటో తీసుకోలేదు సార్ అన్నాడు. అంటే ఏంటి? ప్రతి ఒక్కరు ఏం చేస్తూ ఉండేవారంటే ఇది ఇచ్చి అది ఇచ్చి ఫొటోస్ తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేవారు. చూసారా లేదా మీరు? మేము ఇచ్చేసాం, ఈ కార్యక్రమాలు చేసాం, ఇది చేసామని చెప్పి ఫోటో తీసుకుంటారు. ఒక టిఫిన్ ఇచ్చినా సరే, పులహార ఇచ్చినా సరే, బిర్యానీ ఇచ్చినా సరే, గ్రోసరీ ఇచ్చినా సరే, డబ్బులు ఇచ్చినా సరే, ఏమి చేసినా ఫోటోలు తీసుకొని అప్లోడ్ చేసుకుంటేవారు. ఇతగాడు అంటాడు, సార్ మీరు ఫోటో తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు సార్ అన్నాడు. ఆయన అంటాడు, నేను చూసాను ఆ వీడియో చెప్తున్నాను మీకు. ఆయన ఏమన్నా తెలుసా? నాకు ఫోటో తీస్తారా అన్నాడు. ఆయన ఫోటో తీస్తారా? ఇటు చూస్తాడు. కెమెరామన్ ఎవరు ఉండరు కెమెరామన్ ఎవరు లేదు సార్ అంటే అప్పుడు అంటాడైనా అక్కడ నుండి తీయింది ఫోటో అంటాడు ఆయన. హల్లెలూయా హల్లెలూయా చెప్పిన దగ్గరగా అక్కడ నుండి ఫోటో తీస్తారండి. నాకు రహస్యమందు చూస్తున్న నా తండ్రి ఉన్నాడు, నాకు ప్రతిఫలం ఇచ్చే తండ్రి ఆయన ఉన్నాడు. ఇక్కడ నాకు ఫోటోలు, ఇక్కడ నాకు డబ్బాలు, ఇక్కడ నాకు బిరుదులు ఇవన్నీ అంటే అక్కడ నేను ప్రతిఫలాన్ని పోగొట్టుకుంటాను. కాబట్టి ఇవన్నీ నాకు వద్దు అన్నారు. వైజాగ్లో ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు ఒక రోజున నాతో అన్నారు, ఇలాగా వెళ్ళి అందరికీ ఫుడ్ సప్లై చేస్తాం మీరు వస్తారా అన్నారు. నాకు ఆ రోజు వెళ్ళడానికి అవ్వలేదు. సరే వెళ్ళొచ్చేయండి అని చెప్పాను. వెళ్ళొచ్చారు. వాళ్ళ అబ్బాయి బర్త్డే వెళ్ళొచ్చేసారు. అన్నీ అయిపోయి నేను అన్నాను, సాయంత్రం ఫోన్ చేశాను, ఫోటో సెండ్ చేయండి అన్నాను. కామన్గా ఫోటో తీసుకుంటాం కదా, ఫోటో సెండ్ చేయండి అంటే ఏ ఫొటోస్ లేవట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రహస్యంగా చేయాలా? ఎలా చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? రహస్యంగా అనండి. నీవు ధర్మము చేయనప్పుడు ఏం రాయబడి ఉంది అక్కడ? నేను 3వ వాక్యం చదువుతున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తం నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వెళ్ళును. అట్లయితే ఇట్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్. అట్లయితే అలాగూ చేస్తే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు చదువుతాం. ఎట్లయితే నువ్వు కానీ ఈ భూమి మీద కానీ ప్రతిఫలం పొందుకుంటే రహస్యమందు చూసిన నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇయ్యడు. నేను రివర్స్లో చదువుతున్నాను. ఇక్కడ నువ్వు పొందేసుకున్నావా అన్నీ కూడా, అక్కడ నీకు ప్రతిఫలం రాదు. క్లోజ్డ్. ఎంత ప్రయాసపడి వెళ్ళి అక్కడ వెళ్ళి ఓ మూల కూర్చోవడమే. దేనికి స్తోత్రం. ఏమీ లేదు. ఎందుకు లేవు దేవా, ఎందుకు నాకు ఏమి ఇవ్వట్లేదు అంటే ఆల్రెడీ నువ్వు రిసీవ్ చేసుకున్నావు కదరా. ఏంటి మీరు ఉదాహరణ చెప్తున్నాను. జోడుగులు జంక్షన్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి లేదా మీ వైట్ కార్డు పట్టుకుని వెళ్ళి రైస్ తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? రైస్ కోట వేస్తారు కదా, ఈ నెలలో కోట తీసుకున్నావు. ఓకే, అదే నెలలోని ఇంకొక చోట లేదా అక్కడ సబ్బవరం జంక్షన్లోనో లేకపోతే ఇంకెక్కడో మళ్ళీ రేషన్ వేస్తున్నాడు. నువ్వు పట్టుకొని వెళ్ళావు, నీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళావు. నీకు రేషన్ ఇస్తారా?
ఈ నెలకి ఎన్నిసార్లు ఇస్తారు? ఒకసారి ఇస్తారు, రెండుసార్లు ఇస్తారు ఏంటి? పట్టుకుని అనుకో, నువ్వు ఆల్రెడీ తీసుకున్నావు కదమ్మా అంటారా? చెప్పండి, అంటారా? ఒకసారి ఇస్తారా? అదేవిధంగా దేవుడు అంటాడు, నువ్వు ఆల్రెడీ భూమి మీద నువ్వు ప్రతిఫలం పొందేసుకున్నావు కాబట్టి ఇక నీకు ప్రతిఫలము లేదు అంటాడు. ఇసి మాట్లాడకు, వాక్యం విను. ఎవరు కూడా వాక్యం వినకుండా డైవర్ట్ అవ్వకండి. హల్లు చెప్పండి ఒకసారి. రైట్, ముందుకెళ్దాం రండి, ముందుకెళ్దాం. 5వ వాక్యం నుంచి చదువుతున్నాను. 5వ వాక్యం నుండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్ల ఉండవద్దు, మనుషులకు కనబడేవాళ్ళని సమాజ మందిరములోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటలు కంటిన్యూ చేస్తున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలి చేసా? ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రైజ్ గాడ్. ఎందుకు పాస్టర్ గారు మా ప్రార్థనకు జవాబు రావట్లేదు? ఒక ఇంటికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. విన్నారా అందరూ కూడా? వినండి, నాకు అది చూడండి. ఇంకా ఒక ఇంటికి ఒక పాస్టర్ గారు వెళ్ళారు. పాస్టర్ గారు వెళ్తే ఇక వెళ్ళండి, కుర్రోడే, మన చరణ్ లాంటోడే, మోకలేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మంచిగా ప్రార్థన చేస్తున్నాడు. వెరీ గుడ్. ఏసయ్యా నాకు సైకిల్ కావాలి ఏసయ్య అని ప్రార్థన చేస్తున్నాడు. ఏం కావాలా? పిల్లలకు నేర్పాలండి. నీకు ఏం అవసరమైనా సరే, మమ్మీ నాకు ఇది కావాలి, డాడీ ఇది కావాలని మన దగ్గర రావడం కాదు, మోకలేసి ప్రార్థన చేయమని నేర్పాల. మీ నాన్న అడుగు, మీ పరలోకం నాన్న అడుగు అని చెప్పి వాళ్ళకి నేర్పించాల. వాడు అలాగే ప్రార్థన చేస్తున్నాడు. పాస్టర్ గారు తెగ పొంగిపోతున్నారు, బలి ప్రార్థన చేస్తున్నాడు రీడనేసి. కానీ వాడు గట్టిగా చేస్తున్నాడండి ప్రార్థన. ఎలా చేస్తున్నాడు? గట్టిగా చేస్తున్నాడట. ఈయన ఇంటికి వెళ్ళి పరామర్శించి అయిపోయి ఈ లోపల అతనికి టిఫిన్ ఏదో రెడీ చేస్తున్నారు. ఆ కుర్రాడు పిలిచాడు, బాబు ఇలా రా అని పిలిచాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, వెరీ గుడ్, బాగా చేస్తున్నావు, కానీ ఎందుకు అంత గట్టిగా చేస్తున్నావు అని అడిగాడంట. అడిగితే అబ్బాయి ఏమంటే తెలుసా, ఏసైకి వినిపిస్తుంది కండి, చిన్నగా చేసినా వినిపిస్తుంది, కానీ మా నాన్నకి వినిపిస్తుంది అండి అన్నాడట. ఎవరికి వినిపిస్తుందో? నాకు సైకిల్ కావాలని మా నాన్నకి వినిపిస్తుంది అండి గట్టిగా చెప్పకపోతే. అది ఎందుకు గట్టి చేస్తుండో? ఓహో మా కుర్రోడికి సైకిల్ కావాలట అని మా నాన్నకు తెలుసుకోవాలి అనేసి గట్టి చేస్తుండట. మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి ఈ రోజున? ఒకసారి నేను కోవిడ్ టైంలోనే జూమ్ ప్రేయర్ నడిపించేవాడిని. కోవిడ్ టైంలో కూడా జూమ్ ప్రేయర్, ఇప్పుడు గూగుల్ ప్రేయర్ కదా, జూమ్ ప్రేయర్ నడిపించేవాడు. ఆన్లైన్ ప్రేయర్ కూడా జూమ్లో నడిచేది, అన్నీ కూడా జూమ్లోనే కదా. అప్పుడు ఒక ఆవిడికి ప్రార్థన ఇచ్చానండి. ఫస్ట్ టైం ప్రార్థన చేయడం. ఆవిడ ప్రార్థన ఇచ్చితే అరగంట అయిపోయింది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అరగంట అయిపోయింది. ప్రార్థన యొక్క అంతరార్థం ఏమిటి అంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే, ఇలాగ ప్రార్థన చేయగలను నేను, ఇలా వల్లించి ప్రార్థన చేయగలను నేను ఇంత భక్తిపరురాలని, మీరందరికన్నా నేను బాగా ప్రార్థన చేయగలను అని ఉద్దేశం తప్ప నిజంగా మొర్ర కాదు. అది నాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ అంతా. చాలామంది ప్రార్థన ఎలా ఉంటాయంటే, దేవుడు వినాలని ఉండవు, మనుషులందరూ నన్ను మెచ్చుకోవాలా, నా ప్రార్థన విని మనుషులందరూ సంతోషించి అబ్బా ఏం ప్రార్థన చేస్తున్నాడురా, అబ్బా ఏం ప్రార్థన చేస్తుందిరా అని అనుకోవాలా. ఇలాంటివన్నీ కూడా దేవుడి దృష్టిలో లెక్కింపబడవు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మనుషులకు కనబడవాలని సమాజ మందిరంలోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయటం వాళ్ళకి ఇష్టం. కొంతమంది ప్రార్థన చేయమంటే, ఒక ఆయనకంటండి ప్రార్థన చేయమని ఇచ్చాడు ఒక పాస్టర్ గారు. విన్నారా? పెళ్ళికి వెళ్ళాడండి. పెళ్ళికి వెళ్తే ప్రార్థన చేయమని ఇస్తే అరగంటకు పైనే ప్రార్థనలో మెసేజ్ చెప్పాడట అతను. అరగంట ప్రార్థన ఎంతసేపు చేయాలా? 5 నిమిషాలు ఎంతో ఆ టైంలో చేయాలా. ఏంటి, వ్యక్తిగతంగా ఎక్కువగా ప్రార్థన చేసేవారు బహిరంగంగా తక్కువ ప్రార్థన చేస్తారు. విన్నర పాయింట్? వ్యక్తిగతంగా నువ్వు దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రార్థన చేస్తున్నావు అనుకో, పబ్లిక్లో ఉన్నప్పుడు జస్ట్ చిన్న ప్రార్థన చేస్తావు అంతే. ఒకరికి ఐసీలో అడ్మిట్ అయ్యారు. ఐసీలో జాగ్రత్త వినండి,
ఇంకా చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. లోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఎవరు. మొన్న కూడా వెంకటరమణకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఐసీయూకి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఏదో టీ ఇచ్చినట్టుగా పాలు ఇచ్చినట్టుగా ఏదో లోనకి వెళ్ళి తల మీద చేసి ప్రార్థన చేసి వచ్చాను. ఇలాగా అతడు కూడా చనిపోయే పొజిషన్లో ఉంటే లోనికి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వలేదు. ఒక స్త్రీ, ఒక సేవకురాలు, ఆవిడ గురించి పర్మిషన్ అడుగుతున్నారు. ఏమీ లేదండి, వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసి పర్మిషన్ ఇవ్వండి, డాక్టర్ గారు ఇవ్వట్లేదు. అయితే కండిషన్ చెప్పారు, 1 నిమిషమే టైం ఇస్తామన్నారు. ఎంత అండి చెప్పలా? 1 నిమిషం ప్రార్థన, 1 నిమిషం అట, 1 నిమిషం టైం ఇస్తాం, వెళ్ళొచ్చేయాలి అనేసి డాక్టర్స్ అన్నారు. ఏమన్నది సరే అంది. ఈమె యాప్రాన్ ఉంటుంది కదా, ఆ ఐసీయూకి వెళ్ళడానికి వేసుకుంటారు కదా, అది వేసుకొని లోనికి వెళ్ళి చెయ్యేసి యేసు ప్రభువా ఇతను బ్రతికించండి అని చెప్పేసి వచ్చింది. అంతే. విన్నారు జాగ్రత్తగా? యేసయ్యా ఇతన్ని బ్రతికించండి, యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమె అని చెప్పేసి వచ్చింది. అంతే. అది ప్రార్థన. ఏమైంది తెలుసా? ఆయన బ్రతికిస్తాడు. చెప్పకూడదు. ఏమేమి పరిచాడు? హల్లెలూయా. అయితే ఏంటి 1 నిమిషంలో ప్రార్థన అంత త్వరగా అయిపోయిందంటే, ఈమె ఏం చేస్తుంది తెలుసా? తన రూములోకి వెళ్ళి, తన ప్రార్థన గదిలోకి వెళ్ళి వెక్కి 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 ప్రార్థన చేస్తుంది. రోధించి ప్రార్థన చేస్తుంది. గుండెలు బాదుకొని ప్రార్థన చేస్తుంది. గంట తరబడి ప్రార్థన చేస్తుంది. తన రూమ్లో జరుగుతున్న రహస్యమందు చూసిన తండ్రి ఆమె యొక్క ప్రార్థన విని బయటికి వెళ్ళి 1 నిమిషం ప్రార్థన చేసిన సరే అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? ఏలియా ఎలా ప్రార్థన చేశాడు? అగ్ని ఎలా దిగి వచ్చేసింది? ఒక సమాధి ముందు, లాజరు సమాధి ముందు యేసయ్య నిలబడి ఎలా ప్రార్థన చేశాడు? నా మొర్రను వింటున్నందుకు నీకు వందనాలు అని చెప్పి, లాజరు బయటికి రా, ఒకే మాట. హల్లెలూయా. కానీ యేసయ్య తన వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు కూడా ఎన్నో గంటలు ప్రార్థనలు గడుపుతూ ఉండేవాడు. నీ ప్రార్థన రహస్యంగా ఎక్కువసేపు ఉండాలా, బహిరంగంగా కొద్దిసేపే ఉండగలుగుతుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అమ్మో, మనుషులు నన్ను మెచ్చుకోవాలి, నా సంఘస్థులు నన్ను మెచ్చుకోవాలా, నేను నీ ప్రార్థనా పరులను మెచ్చుకోవాలా? వద్దు. వేషధారణ వద్దు, వేషధారణ వద్దు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి ఏం చెప్తాడు తెలుసా? గో ఎహెడ్, నీ రూమ్లోకి వెళ్ళిపో, క్లోజ్ చేయ డోర్స్. రహస్యమందు చూస్తున్న తండ్రిని నేను, నీ ప్రార్థన నేను ఆలకిస్తే నీకు జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు మనుషుల యొక్క మెప్పు పొందుకోవాలని, సేవల యొక్క మెప్పు పొందుకోవాలని వల్లించి మళ్ళించి ఇలాగ ఏమి చెయ్యొద్దు. హృదయాంతరంగాను చూస్తున్న దేవుడును. హల్లెలూయా. రెండు ముందుకు వెళ్ళిపోదాం. 16వ వాక్యం నుంచి చదువుతున్నాను. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి, అది మనం మాట్లాడుకున్న విషయం. 16వ వాక్యం నుంచి చదువుతున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలను. నీ ఉపవాసము చేయనప్పుడు నీ తలంటుకొని నీ ముఖము కడుక్కొనుము, అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకండి నేను ఉపవాసం ఉన్నా సరే కార్యాలు జరగట్లేదు పాస్టర్ గారు? ఎందుకు ఉపవాసం ప్రార్థన చేసినా సరే ఎందుకు ఈ యొక్క సమస్యలు తెరవట్లేదు పాస్టర్ గారు అని అడుగుతున్నారా మీరు? మనుషులు కనబడవాలని చెయ్యొద్దు. నువ్వు డల్గా ముఖం పెట్టుకొని ఏమ్మా అంత నీరసంగా ఉన్నావు, ఉపవాసం అండి అని చెప్పుకోవాలా? ఇతరుల నుండి నాకు సానుభూతి కలగాల. ఏం కలగాల? అమ్మో ఆవిడ అంత ఉపవాసం చేస్తుందో తెలుసా అని అందరూ చెప్పుకోవాలా? చెప్పుకున్నారా? అక్కడ నుండి నీకు రిజల్ట్ ఆగిపోద్ది. రహస్యం అనందరూ కూడా రహస్యం రహస్యం రహస్యంగానే చేయాలా. నీ ధర్మాలు రహస్యంగా చేయాలా. నీ యొక్క ప్రార్థన రహస్యంగా చేయాలా.
నీకు ఉపవాస ప్రార్థన రహస్యంగా చేయాలా. నీ తండ్రి ఎవరో తెలుసా? రహస్యమందు చూస్తున్న నీ తండ్రి అయిన. దేనికి స్తోత్రం. ఆయనకు ఒక పేరు ఉంది, రహస్యమందు చూస్తున్న తండ్రి అట. రహస్యంగా చేయాలా. అర్రే నాదే కదా, 2 చేతులు నాయే, కానీ నీ కుడి చేతి ఇచ్చింది నీ ఎడం చేయికి తెలియకూడదు. నీ ఎడం చేతి ఇచ్చింది నువ్వు కుడి చేయికి అంతరహస్యంగా ఉండాలా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను. రహస్యంగా చేస్తున్న ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలను నేను. ఇదంతా రహస్యంగా ఉండాలా. సంఘంలో అది వేరే విషయం. దానికి అంతరార్థం ఏంటంటే నేను గోప్యంగా ఉండాలా. నా భక్తి గోప్యంగా ఉండాలా. ఇంకొకళ్ళని మెచ్చుకోవాలి. మనమే చెప్పేసుకుంటాం. నేను ఈరోజు ఉపవాసం ఉంటానండి, రేపు ఉపవాసం ఉంటాను నేను. ఒక ఆయన నాకు బాగా తెలుసు, వినండి జాగ్రత్తగా. పెదనడిపాలెమే అయింది, పెళ్ళయింది. తన భార్య మారలేదు, అన్యురాలు, తప్పక చేసుకోవాల్సి వచ్చింది. ఒక సినిమానవో ఏమనవో అనేది అతన్ని. సినిమా తీసుకెళ్ళడట. పువ్వులు తేవు అనేది. చాలా హింసించేది. ఏం చేసేవాడంటే, సినిమా తీసుకెళ్ళేవాడు, సినిమా అయినంత వరకు బయట కూర్చోండేవాడు, సినిమా థియేటర్లోకి వెళ్ళేవాడు కాదు. భార్య పోరు పడలేక, ఇప్పటికి బోళ్ళ మంది పడలేకపోతున్నారు అనుకోండి. ఎవరి పోరు? సౌండ్ రావట్లేదు. భార్య పోరు బైబిల్లో ఉంటుంది. భార్య పోరు పడలేక తీసుకుని వెళ్ళి బయటను కూర్చొని లోన పంపించోడటండి. యేసు రక్తమే. ఎంత శోధనో అర్థం చేసుకోండి. ఎంత శోధనో. ఇది బర్త్డే వచ్చిందా, పెళ్లి రోజు వచ్చిందా, వాళ్ళు పోరు పడలేరు చాలామంది. అర్జెంటుగా ఖజానాలో నెక్లెస్ కొంటావా కొనవా? అవునా కదా? మొన్న ఒక సిస్టర్ నాకు ఫోన్ చేస్తే ఏడ్చేస్తుంది పాపం. మార్నింగ్ ఫోన్ వచ్చింది, అలా ఆయన బయటికి వెళ్ళాడట. వెంటనే నాకు ఫోన్ చేసి, అన్నయ్య ఫోన్ సెలిపాడు, అవకాశం దొరికిందని ఫోన్ చేసింది. ఏంటి పరిస్థితి అంటే, బర్త్డే మ్యారేజ్ డే కూడా ఒక డ్రెస్ కూడా తీయడన్నయ్య అని ఏడుస్తుంది. పోనీ నేనే నోరు తెలిసి అడిగాను తీసుకెళ్ళమని, డ్రెస్ కొనొచ్చు కదా అనేసి. తీసుకెళ్ళాడట. తనతో పాటు వాళ్ళ అక్కల పిల్లలను కూడా తీసుకుని వెళ్ళాడట. వాళ్ళందరికీ ఏం కావాలో అన్నీ కొన్నాడట. విన్నారా జాగ్రత్తగా? కొన్నాడట. లెక్కిలోకి వెళ్ళి బయట వాళ్ళతో వీడున్నాడు, లెక్కిలోకి వెళ్ళి నీకు ఏ చీర కావాలో కొనుక్కో అన్నాడట. మనోడు మనస్తత్వం ఎలా ఉంటుందో, మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలియక ఎంతలో కొనుక్కోమంటారండి అని అడిగిందట. ఏమన్నది? ఇంకొకరైతే ఏదో కొనేసుకొని బిల్లు చెప్పేసినాం, అలా బాగున్నాం. మరి ఎంతలో కొనుక్కోమంటారు అనేసి అడిగిన పాపానికి, నీకు అలాగుందా, నాది డబ్బులు లేవు, రా వెళ్ళిపోతాం, తీసుకొస్తారు ఇంటికి. అలాంటి భర్తలు కూడా ఉన్నారు. యేసు రక్తమే. హల్లు చెప్పండి. ఆవిడ కళ్ళ ముందే డబుల్ డోర్ ఫ్రిడ్జ్ 30,000 పెట్టి వాళ్ళ అమ్మకి నాన్న కొన్నాడట. కానీ ఆవిడకి మాత్రం ఒక డ్రెస్ కూడా పెళ్లి రోజు కొనలేదట అని ఏడుస్తూ ఉంది. కాబట్టి భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, భార్యలారా మీ భర్తలకి విధేయత చూపించండి. 2 కూడా ఉండాలా. హల్లు చెప్పండి. బిగ్గర చెప్పాలా? మా సౌండ్ చేయకూడదు. అతి చేతిలో తీసుకోది, చేతిలో తీసుకో. రహస్యమందు చూస్తున్న తండ్రి అని చెప్పండి. రహస్యమందు చూచుతున్న నీ తండ్రి. రహస్యంగా చేయాలన్నీ కూడా, అన్నీ కూడా రహస్యంగా చేయాలి. ప్రార్థన రహస్యంగా ఎక్కువగా చేయాలా. ఉపవాస ప్రార్థనలు రహస్యంగా చేయాలా. ఇంకా ధర్మాలు రహస్యంగా చేయాలా. లేకపోతే అక్కడ నుండి మనకి ఏం రాదు? ప్రతిఫలం రాదు. ప్రతిఫలం అనండి. నాకు చూడండి, పిల్లలు వదిలేయండి. నాకు చూడండి, నా వాక్యం నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. నాకు చూస్తూ వినండి, పిల్లలు ఆడుకుంటారు అలాగా.
రహస్యమైన చూసిన తండ్రి మనకు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు రహస్యంగా చేస్తే, బహిర్గంగా నువ్వు చిన్న ప్రార్థన చేసినా సరే దేవుడు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అలాగా చేసేవాడు, ఎంతో ప్రార్థన చేసేవాడు. బయటికి వెళ్ళి చిన్న చిన్న మాటలు మాట్లాడి అద్భుతాలు చేసుకెళ్ళిపోయాడు. ఏలియా ఎంతో ప్రార్థన చేసేవాడు. తండ్రి నా మనవిని ఇగో అగ్ని దింపని అనగానే అగ్ని దిగి వచ్చేసింది అలాగా. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. డబ్బా చాడుకోకూడదు. డబ్బా ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా హోయ్, నీ దేవుడికి ఎంత ఇస్తాను తెలుసా, నేను ఎంత ఇస్తాను హోయ్ అనేసి డబ్బా చాడుకోకూడదు. రిజల్ట్ పోతుందండి. ఎంత భక్తి చేసి ఇంటెనకలు చావు అన్నట్టు, ఎంత బతుకు ఇంటెనకలు చావు అన్నట్టు, ఎంత త్యాగం చేసి, ఎంత దేవుడిని నమ్ముకొని ఇన్ని మాటలు కాసి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకేమీ లేవు అంటే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత భయంకరంగా ఉంటుంది ఆ పరిస్థితి. ఏంటి ప్రభు అంటే ఆయన అన్నాడు, నువ్వు ఆల్రెడీ పొందేసుకున్నావు, నువ్వు ఆల్రెడీ పొందేసుకున్నావు. రాయబడింది అదే. వాళ్ళ ప్రతిఫలం నిశ్చయంగా పొంది ఉన్నారు. వారి ప్రతిఫలం పొందేసి ఉన్నారు. అది ప్రతిఫలం పొందేసి ఉన్నారు. నిత్యంగా మీతో చెబుతున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. రైట్. నేను ఇంకో విషయం ముందు చెప్పి క్లోజ్ చేసేస్తున్నాను. రహస్యమందు చూసిన నీ తండ్రి నీ ప్రార్థన రహస్యమైన చేసిన ప్రార్థన వింటాడు. నీ ధర్మకార్యాలు రహస్యమైన చేసిన చూస్తాడు. నీ ఉపవాస ప్రార్థనలు రహస్యంగా చేసిన చూస్తూ ఉంటాడు. అయితే రహస్యంగా చేసిన ప్రతి పాపం కూడా ఆయన చూస్తూ ఉంటాడు. హల్లెలూయా చెప్పండి. యెహోవా కళ్ళు, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన కళ్ళు నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. సామెతలు 15వ అధ్యాయం 3వ వాక్యం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూసి ఉన్నారా జాగ్రత్తగా. దేవుని పిల్లలారా, యెహోవా కన్నులు ఎక్కడ ఉంటాయి? భారతదేశమే కాదు, ఇంగ్లాండ్ కాదు, ఆఫ్రికా కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, ప్రతి దేశం మీద, ప్రపంచంలో, అంతరిక్షంలో సహితం, సముద్రం లోపల సహితం ఎక్కడైనా సరే ఆయన కన్నులు చూస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఎక్కడ ఎవడు ఏం పాపం చేస్తూ ఉన్నాడో ఆయన కన్నుల నుండి ఎవడు కూడా తప్పించుకోలేడు. యెహోవా కళ్ళు ప్రతి స్థలం మీద ఉన్నాయి. ఆయన కన్నుకి మరుగైనది ఏది కూడా లేదు. ప్రతి స్థలం మీద ఆయన కళ్ళు ఉన్నాయి. ఎవరు కూడా ఆయన యొక్క కన్ను సైగ నుండి తప్పించుకోలేరు. నీ రూమ్లోకి వెళ్ళిపోయి నీ మొబైల్లో ఏం చూస్తున్నావో ఆయన చూస్తున్నాడు. నీ గదిలో నువ్వు తాళం వేసుకొని మీ అమ్మకి మీ నాన్నకి తెలియకుండా సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావో ఆయన చూస్తున్నాడు. ఆయన కళ్ళు నుండి నువ్వు ఎవరు కూడా తప్పించుకోలేవు. భర్తని మోసం చేసి ఎవరితో తిరుగుతున్నావో ఆయన చూస్తున్నాడు. భార్యని మోసం చేసి ఎవరితో ఏం చేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరితో ఏం చాటింగ్ చేస్తున్నావో ఆయన చూస్తూ ఉన్నాడు. ఎవరి మీద సనుక్కున్నావో నీ హృదయాంతరంగాన్ని కూడా చూస్తున్నాడు. యెహోవా కళ్ళు నుండి ఎవడు కూడా తప్పించుకోలేడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. రహస్యమందు చూస్తున్నా నీ తండ్రి. హలో, ఆయన ఎవరు తెలుసా? నీ యేసయ్య రహస్యమందు చూస్తున్నాడు. కనిపించడు కంటికి, కానీ రహస్యమందు ఉన్నాడు ఆయన. మన మధ్య ఉన్నాడు ఇప్పుడు ఆయన. ఎక్కడ 2-3 నా నామం కూడి ఉంటారో వారి మధ్య ఉన్నాడు ఆయన. మనలో ఉన్నాడు ఆయన. నేను చూస్తూ ఉన్నాడు ఆయన. నేను కనిపెడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన ఏంటి, నీ నడవడిక ఏంటి, నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు, ఎవరితో ఏం చేస్తున్నావు, ప్రతి స్థలమందు కూడా ఆయన కన్ను ఎవరు తప్పించుకోలేడండి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంత ఎందుకండి ఈ లోకంలో మీడియా, టీవీ నైన్, సంథింగ్ అన్నీ బయట పెట్టేస్తున్నాయి. అవునా? వాళ్ళు చేసినవన్నీ కూడా ఏదో ఒక రోజు బయటకు వచ్చేస్తున్నా లేదా, పబ్లిక్ అయిపోతున్నా లేదా? అరే, ఈ మీడియా పబ్లిక్ చేయగలిగితే సృష్టికర్త అయిన దేవుడు ఒక రోజు నేను బట్టబయలు చేస్తాడు. అలాగే ఒకరిని బట్టబయలు చేసి పెట్టేశాడు. తేండి ఒకసారి 2వ సమూయేలు 12వ అధ్యాయం 9వ వాక్యం. నేను క్లోజింగ్కి వచ్చాను. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. పేజీ నెంబర్ చెప్పి చదవండి. 261 పేజీ నెంబర్.
అతని భార్యను నీవు భార్య అవునట్లుగా ఆ. నీవు పట్టుకొని ఉన్నావు. ఆ. అమోనీయుల చేత ఉమ్. నీవు అతన్ని చంపితివి. ఆ. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్య అగునట్లు చేసినందున నీ ఇంటి వారిని సదాకాలము యుద్ధము కలుగును. హల్లెలూయా. ఎవరండి ఈయన? ఎవరు? దావీదండి. ఏం పేరు చెప్పండి? దావీదండి. అందరూ కూడా జీసస్ మైటీ లార్డ్. నేను అసలు చదువుతున్నానండి, సేమ్ రిపీట్ చేస్తున్నాను. నీవు యెహోవా మాటను తృణీకరించి హల్లెలూయా. అందరూ కూడా ఒకసారి దృష్టించండి, చూడండి వాక్యాన్ని. నీవు యెహోవా మాటను ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నువ్వు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతను చంపించితివి కదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఊరియా భార్యనికి భార్య అన్నట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి నీ సదాకాలము యుద్ధములు కలుగును. నా మాట ఆలకించుము. వినండి జాగ్రత్తగా, నా మాట ఆలకించుము. యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుండగా నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించదును. పగటయందు వాడు వాడితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి కానీ ఇజ్రాయేలందరూ చూచుండగా పగటయందే నేను చెప్పిన దాన్ని చేయింతునని అనెను. ఈయన ఎలా చేశాడంట? రహస్యంగా చేశాడు. విన్నరా? దావీదు రహస్యంగా ఒక పాపం చేశాడు. దేవుడు అన్నాడు, హలో నువ్వు రహస్యంగా చేసి ఎవ్వరు చూడలేదనుకున్నావు, నువ్వు ఎవ్వరు చూడలేదనుకున్నావు. మూడో వ్యక్తి తెలియకుండా కూడా నువ్వు మర్డర్ చేయించావు ఉరియాని. మేడ మీద మిద్ది మీద తిరుగుతూ ఉంటే స్నానం చేస్తూ ఒక స్త్రీ కనిపించింది. ఇంటికి పిలిపించుకున్నాడు. ఇంటికి పిలిపించుకొని పాపం చేశాడు. తన భర్తకి తెలియకుండా పాపం చేశాడు. అడ్డొచ్చేశాడు తన భర్త అని చెప్పేసి తన భర్తను కూడా లేపేశాడు దావీదు. ఇదంతా చేసి వెళ్ళిపోతున్నాడు దావీదు. ఎవడు చూడలేదనుకుంటున్నాడు. రహస్యంగా చూస్తున్న వాడిని నేనున్నాను డేవిడ్. హల్లెలూయా, హల్లెలూయా. క్లియర్గా అంటున్నాడు దేవుడు, ఇది నువ్వు రహస్యంగా చేసావు. హలో, ఎంతమంది ఎన్ని రహస్యాలు చేస్తున్నారో, ఎన్ని ఆటలు ఆడుతున్నారో, ఎంతమందితో ఏమి చేయకుండా చేస్తున్నారో నీ తండ్రి చూస్తూ ఉన్నాడు. బీ కేర్ఫుల్, జరభద్రం. ఆయన కనుదృష్టికి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఒక రోజున ఆయన నిన్ను బహిర్గతం చేసేస్తాడు. అది జరగక మునిపే ఏమి చేయాలంటే క్షమించమని వేడుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి దగ్గరగా. నువ్వెక్కడ కూర్చున్నావో అంటాడు, నేను కూర్చోవడం నీకు తెలుసు, ఇంకా నేను పండుకోవడం నీకు తెలుసు, ఇంకా రెక్కలు కట్టుకొని అంతరిక్షంకి వెళ్ళిపోయినా అక్కడ కూడా నువ్వు ఉన్నావు. సముద్ర భూగంతులకు వెళ్ళిపోయినా అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఎక్కడ నువ్వు లేవు? ఎక్కడ లేడైనా? దేవుడు ఎక్కడ ఉండడు చెప్పండి? దేవుడు ఎక్కడ ఉండడు? నరకంలో ఉండడండి. ఎక్కడ ఉన్నాడు? నరకంలో ఉండడు. ఆయన అగ్నితో మండుతున్న అగ్నిగంధంతో అగ్నిగుండంలో ఆయన ఉండడు. అక్కడ సహాయము, కనికిరము, కరుణ ఉండేది ఎవరు కూడా ఉండరు అక్కడ. ఆ ప్రాంతానికి వెళ్ళకముందే రహస్యంగా ఏదైతే చేస్తున్నావో అన్నీ కూడా విడిచిపెట్టేసి పశ్చాత్తాపడి ఆయన తట్టు తిరిగితే క్షమించబడతాం. దేవుని స్తోత్రం. ఒక స్త్రీ ఉంది, యేసు ప్రభు వారు ఒక ఇంట్లో కూర్చున్నారు. కూర్చోని ఒక స్త్రీ వచ్చింది, అలా ఏడుస్తుంది.
రాయబడింది ఏంటంటే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉంది బైబిల్లో. ఏమని రాయబడి ఉంది? పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడి ఉంది. వచ్చింది ఆయన దగ్గరికి అలా ఏడుస్తూ 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 ఏడుస్తూ, ఆ కన్నీళ్ళతో ఆ పాదాలు అలా కడుగుతూ, తల వెంట్రుకలు అలా తుడుస్తూ అలా ఏడుస్తుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విస్తారంగా నువ్వు ప్రేమించావు, విస్తారం పాపాలు క్షమించబడ్డాయి, వెళ్ళిపోనాడు అంతే. హల్లెలూయా. పాపాత్మరాలైన స్త్రీ, వ్యభిచారం చేసిన స్త్రీ, ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. రహస్యమందు చేసిన ప్రతి పాపము కూడా పశ్చాత్తాపంతో కన్నీళ్ళతో కొట్టుకెళ్ళిపోయింది అంతా కూడా. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎక్కడేం చేస్తున్నావు? చూస్తున్నాడు ఆయన. ఒక తండ్రి కొడుకును, వినడానికి నవ్వు వస్తుంది కానీ వినండి. ఒక తండ్రి కొడుకును మామిడికాయలు దొంగతనం చేయడానికి వెళ్ళారట. ఏంటి? మామిడికాయలు దొంగతనం ఆడే వాళ్ళ నాన్నే తీసుకెళ్ళాడు. పిల్లలకి బుద్ధి నేర్పేది ఎవరు? తండ్రి నేర్పాల. ఆడే పర్లేదు పదరా వాళ్ళకి కొట్టేద్దాం, అక్కడ ఇది తెచ్చేద్దాం ఇక్కడ అనేసి తోటలో తీసుకెళ్ళాడు. తోటలో తీసుకెళ్ళి, ఒరే కొడుకా కిందన ఉండరు నువ్వు, ఎవరైనా వస్తే చెప్పు, నేను మీ లోపల ఏం చేస్తానంటే చెట్టు ఎక్కి మామిడికాయలు కోస్తాను అని చెట్టు ఎక్కాడు. చెట్టు ఎక్కి మామిడికాయలు కోస్తున్నాడు. ఏం చెప్పాడు? ఎక్కే ముందు ఏం చెప్పాడు? ఎవరైనా వస్తే చెప్పరా, ఎవరైనా చూస్తే చెప్పరా, ఎవరైనా చూస్తాను చెప్పు అని చెప్పేసి ఎక్కేసాడు. ఈ లోపల అడ్డాడు, చూసి ఎవరు కనిపించట్లేదు. ఈ లోపల ఈ కుర్రోడు కూడా గుర్తొచ్చింది. సండే స్కూల్కి వెళ్తాడు చర్చికి. ఎక్కడికి వెళ్తాడు? సండే స్కూల్కి వెళ్తాడు. ఆ సండే స్కూల్ టీచర్ ఒక మాట చెప్పారు, యెహోవా కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయి, మంచివారిని చెడ్డవారిని కూడా ఆ కన్నులు చూస్తుంటాయి, దేవుడు చూస్తూ ఉన్న దేవుడు అని గుర్తొచ్చింది వాడికి. అమ్మో దేవుడు చూస్తున్నాడు కదా అని చెప్పి గుర్తొచ్చి, నాన్న చూస్తున్నారు నాన్న కేకలేసాడు. ఎవర్రా చూస్తారని చెప్పి దిగబోయి పడిపోయాడు ఆయన. ఆ గాబరాలో దిగబోయి పడిపోయాడు ఆయన. ఎవరు కనిపించట్లేదు. చూస్తున్నాడు అన్నా, నాన్న ఏసే చూస్తున్నాడు అన్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఏమిటి ఎక్కడైనా ఎక్కడ కూర్చున్నా సరే క్లారిటీ కనిపించేస్తూ ఉంటాం. సీసీ కెమెరా దొరకందుకు కూడా ఆయనకి దొరికేస్తూ ఉంటుంది. ఒకసారి తాళాలు పోయాయి. ఏం పోయాయి? ఏంటండి? తాళాలు పోయండి. తాళాలు పోయినప్పుడు ఎక్కడ పోయి ఎలా తెలుస్తుంది తాళాలు? ఇప్పుడు సీసీ కెమెరా ఉందనుకో, ఎలాగ పెట్టినప్పుడు అలా చెక్ చేస్తే దొరుకుతుందేమో. ఖజానాలో గోల్డ్ పోయినప్పుడు ఆ సీసీ కెమెరా ముందు కూర్చొని అలా చెక్ చేస్తే ఎవడు దొంగతనం చేసేవాడు తెలిసింది, వాడిని ఫైండ్ అవుట్ చేసేవారు. మీరు తాళాలు పోయినప్పుడు హల్లెలూయా యేసు రక్తమే జయం. ఆ మేకిచ్చే ఈ తాళాలు పోయినప్పుడు ఎలా దొరుకుతుంది? అప్పుడు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, ప్రభువా నీ కంటికి మరుగైనది ఏదీ లేదు, ఆ తాళాలు ఎక్కడ పడిపోయి నీకు తెలుసు, కాబట్టి తాళాలు ఎక్కడ ఉన్నా చెప్పు ప్రభువా అని ప్రార్థన చేసాడు ఒక ఆయన. నిజంగా జరిగింది చెప్తున్నాను. అగల్లా ఆవిడ చెయ్యెత్తుతుంది అక్కడ. ఆవిడ కూడా తాళాలు పోయి ఇంటి దగ్గర. దేవి గారు తాళాలు పోతే ఒక ఆడికి ఫోన్ చేసింది, అమ్మ తాళాలు పోయి కనిపించట్లేదు, మా కుసుమ మహేష్ కొట్టేసుకుంటున్నారు, ఎక్కడున్నాయో చెప్పమ్మా ప్రార్థన చేస్తుంటే స్లాబ్ మీద ఉన్నాయని చెప్పిందా? సన్ సైడ్ మీద ఉన్నాయట. సన్ సైడ్ ఉన్నాడు ఎలా తెలుసు? ఆవిడ చూసిందా? దేవుడికి కనుమరుగైనది ఏదీ లేదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఆయన కూడా అలా వెళ్ళి చీకట్లో వెళ్ళి అలా బెండాపి ఇక్కడ చేయి పెట్టమన్నాడు దేవుడు. ఆ చీకట్లో వెళ్ళి ఆ బురదలో చేయి పెడితే బురదలో తీస్తే తాళం ఉందయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ లైవ్ ఎగ్జాంపుల్స్, కొట్టుకాళ్ళు చెప్పట్లేదు నేను. నీ దేవుడి కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. ఆయనకి దాయవలసింది ఏమీ లేదు. అన్నీ బట్ట బయలైపోతాయి. రహస్యంగా చేశాడు దావీదు, వ్యభిచారం చేశాడు, తన భర్తను చంపేశాడు, అయినా సరే ఇది రహస్యంగా చేసావు దావీదు అని చెప్పాడు దేవుడు. నీ రహస్యం చూసిన దేవుడిని. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి నీకు ఇక్కడ ప్రతిఫలం కావాలా, అక్కడ ప్రతిఫలం కావాలా?
ఇక్కడ సరిపోద్దండి, అక్కడ ఎందుకులేండి, ఇక్కడ నాకు బిరుదులు కావాలండి, ఇక్కడ నాకు సాల్వలు కప్పాలండి, ఇక్కడ అందరూ చెప్పలు కూడా మెచ్చుకోవాలండి, ఇక్కడ నాకు ఘనతలు కావాలండి అనుకుంటే అక్కడ అన్నీ కోల్పోతాం, ఒక్కడు కూడా ఉండదు. దాన్ని ఏమంటారు కదా, చీపురు పుల్లంతా కూడా ఉండదు అక్కడ. దేవుడు క్లియర్గా చెప్పాడు, నిత్యంగా మీతో చెప్పుచు ఉన్నాను, నిత్యంగా మీతో చెప్పుచు ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయాలా? అంత రహస్యంగానే చేయాలి. ఏది? పాపము కాదు, నీతి క్రియలు. నీతి క్రియలన్నీ రహస్యంగా చేయాలా? పాపమంతా కూడా రహస్యమందున చూసిన తండ్రి అని చెప్పేసి విడిచిపెట్టి పవిత్రంగా జీవించాలా. మోకలు ప్రార్థన చేసుకుందాం.